అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది జగన్మోహన్ రెడ్డి గారండి. మీరు విన్నది నిజమే. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది తెలుగుదేశం కార్యకర్తలు కాదు, తెలుగుదేశం అభిమానులు కాదు, అలాగే జనసేనతో ఉన్న పొత్తు కారణం కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేన కార్యకర్తలు కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలవడానికి కారణం పాకిస్తానే. అలాగే నిన్న ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ జరిగింది. అక్కడ ఇండియాని గెలిపించింది కూడా ఆస్ట్రేలియా టీమే. మీకు అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మాటలను మీకు వినిపిస్తాను రండి. జగన్ గారు నిన్న చాలా చక్కగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. గతంలో ఎప్పుడు పెట్టేవారు కాదు, ఈయన చక్కగా పెట్టాడు ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడాడో సార్ ఇందానండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నేను ప్రతిపక్ష హోదా ఇచ్చినాను, ఎక్కడ రూలింగ్ లేదు, అది ఎక్కడ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారటండి ప్రతిపక్ష హోదా. అది ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పేజ్లో కూడా చూడొచ్చు. చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చింది నేనే అన్నారు ఇక్కడ. అలాగే ఏబిఎన్లో కూడా ఇదే మెయిన్ హెడ్లైన్, చంద్రబాబుకి విపక్ష హోదా ఇచ్చింది నేనే, విపక్ష హోదా ఇచ్చింది నేనే. ఓకే, ఈయన ఇచ్చారటండి. ఇన్ఫాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. ఆయన లాజిక్లే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు ఓ ఫ్రెండ్ కొత్త బైక్ కొనుక్కున్నాడట. నేను కొనుక్కున్నాడు, ఈరోజు మన దగ్గర పట్టుకొచ్చాడు. అరే నేను బైక్ కొనుక్కున్నాను రా అని చూపించాడు. అరే ఈ బైక్ నీ దగ్గర ఉంటాను కారణం నేనేరా అన్నాడు. నాలంటాడు. నేను కొనుక్కున్నాను రా, నాకు సొంత డబ్బులు నేను కొనుక్కుంటే ఇది నా దగ్గర ఉంటాను, నువ్వెలా కారణం అవుతారా అని అడిగాడట అవతలుడు. ఎందుకంటే నేను మీ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ బైక్ నేను మీ ఇంటి ముందు చూసాను రా, నా బండి పెట్రోల్ అయిపోయిందని నేను క్యాన్లో పెట్రోల్ పట్టుకుని వెళ్తున్నాను, ఆ పెట్రోల్ వేసి నీ బండిని తగలెట్టేయకుండా ఉన్నాను కాబట్టి ఆ బండి వాళ్ళ చేతిలో ఉంది. నేను ఆ పెట్రోల్ వేసి తగలెట్టిందంటే ఏమో నీ పరిస్థితి, కాబట్టి ఈ బండి నీ చేతిలో ఉంటాను నేను రా కారణం అన్నట్టు ఆవిడ అన్న. జగనన్న చెప్పే సూక్తులు కూడా అలాగే ఉంటాయండి. ఏమంటాడు ఆయనంటే, మీ దగ్గర నుంచి 10 మంది ఎమ్మెల్యేలు లాగేసుకోకుండా నేను ఉంచాను కాబట్టి నేను మీకు విపక్ష హోదా ఇచ్చినట్టే అంటున్నాడు ఆయన. మహానుభావుడు వస్తాను. జనరల్గా ఈ ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారంటే ప్రజలు ఇస్తారండి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఇచ్చారు. సరే తక్కువే వచ్చాయి, అయినా కూడా ప్రతిపక్ష హోదా వచ్చే అంత అంటే 10%, 18 సీట్లు దాటిచ్చారు. సో ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను లాక్కోకుండా వదిలేసాను అంటున్నారు. ఆయన వదలలేదండి. ఎందుకంటే వల్లభనేని వంశీ తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమో అడ్డు చెప్పలేదు. వైసీపీ ఆయన కలుపుకున్నాడు, ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. అలాగే మద్దాల గిరి అని చెప్పి ఆ గుంటూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేని తెలుగుదేశం నుంచి గెలిచిన ఆయన్ని తీసుకున్నాడు. అలాగే వైజాగ్లో మరొక ఎమ్మెల్యే ఉన్నాడు, అతన్ని తీసుకున్నాడు. 4 ఎమ్మెల్యేలని ఆయన తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జనసేన పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని కూడా వైసీపీ జాయిన్ చేసుకుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని లాక్కున్నారు వాళ్ళు. అన్ని ప్రయత్నాలు చేసి ఎంతమంది వస్తే అంతమందిని టీడీపీ నుంచి జనసేన నుంచి లాగేసుకున్నారు. కానీ అవకాశం ఉన్నా నేను లాక్కోలేదని చెప్తున్నాడు ఆయన. అది అబద్ధం. అంతకుమించి ఇంకెవరు వెళ్ళలేదు. వెళ్ళకపోగా అధికార పార్టీ ఎమ్మెల్యే కొండవల్లి శ్రీదేవి గారు లాంటి వాళ్ళు, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆనో రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు అధికార పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీకి వచ్చారండి. అది అక్కడ గొప్ప విషయం. ఎప్పుడైనా ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వస్తారు, అది కామను. కానీ అధికారం పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి. అది కదా గొప్ప విషయం. ఈయన అన్ని ప్రయత్నాలు చేశాడు, అయినా కూడా అవ్వలేదు. ఒకవేళ 4 ఎమ్మెల్యేలు తీసేసుకున్నా కూడా 23 నుంచి 4 తీసిన 19. ఆ 19 ఇంకెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు వెళ్ళలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంది మాకు. అది ఈయన ఇవ్వలేదు, ఈయన ఇచ్చానని చెప్తున్నారు. మీ దగ్గర నుంచి లాక్కోకపోవడమే నేను మీకు ఇవ్వటం అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ జగన్ గారికి అసలు ప్రజలే ఇవ్వలేదు, 11 సీట్లు ఇచ్చారు. ప్రజలే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వకపోయినా నాకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాడు. అది కరెక్ట్గా లేదు. అంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా దీన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన్ని టార్గెట్ చేయడం, లేదా ఆయన మీద ఆయన మాటలను మళ్ళీ కౌంటర్ ఇవ్వడం అనేది నాకు కరెక్ట్ కాదని ఎప్పుడో అనిపించింది. ఎందుకంటే చేయాల్సిందంతా నాలాంటి వాళ్ళు అందరూ చేశారు. ఆయన ఈరోజు ఓడిపోయి 11 సీట్లు పరిమితం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద మనం యుద్ధం చేయటం అంటే అది ఎందుకు నాకు కరెక్ట్ అనిపించదండి. కానీ గతంలో వైసీపీ వాళ్ళు అలా ఊరుకోలేదు. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, 12 బూతులు మాట్లాడారు. వాళ్ళకి మాకున్న తేడా అదే. ఇంకోటి ఏమన్నాను,
ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్లో ఇండియన్ గెలిపించింది ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఇండియన్ గెలిపించింది పాకిస్తాన్ అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి. మేము ఓడిపోయి మిమ్మల్ని గెలిపించాం అంటే అంత ధైర్యంగా ఉంటుందండి. సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఓడిపోయాడు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అంటాడు. మీరు సీఎం అవడానికి కారణం నేనే, ఎందుకంటే నేను ఓడిపోయాను కాబట్టి అంటాడు. అంటే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళకి అంటే పాజిటివ్ యాంగిల్ తీసుకోవడం అనేది వైసీపీ వాళ్ళకి కొట్టిన పిండి. వద్దు రాగాకండి నేనే చెప్పాను, కానీ ప్రతిపక్ష హోదా మీరు ఆ ఎమ్మెల్యేని రావద్దండి అని మీరు చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వల్లభనేని వంశీని మీ పక్కన కూర్చోబెట్టకుండా ఉండుంటే మేము నమ్ముదాం. మద్దాలగిరిని లేకపోతే మరొక వైజాగ్ ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు పూర్తి గుర్తులేదు, కానీ వీళ్ళెవరిని మీ వైపు రానివ్వకుండా ఉండుంటే మేము నమ్ముదాం అండి. ఆ రోజున ఎవరైతే రాపాక వరప్రసాద్ గారు ఉన్నారో ఆయన్ని మీ పార్టీలో చేర్చుకోకుండా ఉండుంటే మేము నమ్ముదాం. ఆయన మళ్ళీ అమలాపురంకి ఎంపీ క్యాండిడేట్గా కూడా ఇచ్చారు మీరు. మరి మిగతా వాళ్ళని మీరు రావద్దండి అంటే ఏంటంటే దాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? అసలు తీసుకోకుండా ఉంటే అసలు ఒక్కడు కూడా తీసుకోకూడదు. కానీ 5గురిని తీసుకుని 4గురేమో టీడీపీ, ఒకరేమో జనసేన నుంచి తీసుకుని ఈ మిగతా వాళ్ళు వస్తానంటే రావద్దన్నానండి అని మీరు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? నేను ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేది నాకు. అది కూడా అబద్ధం అండి. నిన్న లోకేష్ గారు మన అసెంబ్లీలో మాట్లాడడం చూసాం. వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. 11 సీట్లు ఇచ్చినా వచ్చి వాళ్ళ వాదన వినిపించాలి కదా అని చాలా హుందాగా మాట్లాడాడు ఆయన లోకేష్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా మాట్లాడించారు. అది అంబటి రాంబాబు కావచ్చు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఆయన అసలు అసెంబ్లీకి రానివ్వకుండా చాలా దారుణమైన మానసిక హింసకు గురి చేశారు. మీరు మాట్లాడండి నేను వింటాను అని ఇప్పుడు సౌమ్యంగా చెప్తున్నారు జగన్ గారు, బట్ అప్పుడు సౌమ్యంగా లేరు. నువ్వు పెద్ద పెద్ద కళ్ళు చేస్తే మేము భయపడతాం అనుకున్నా, ఏంది ఇక ఒక 5 నెలలు ఆగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఏం చేస్తావా నువ్వు అని చెప్పి పెద్ద వయసు అయిన కదా జగన్ గారు తండ్రి వయసు. జగన్ గారు తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు స్నేహితులు కూడా, అంటే ఆల్మోస్ట్ తండ్రి స్నేహితుడు, తండ్రితో సమానం. అలాంటి ఆయన్ని కూడా ఏకవచన ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేస్తావా డైరెక్ట్గానే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా ఉంటే ఆయన చూస్తే ఆయన వయసు గౌరవించాలనిపిస్తుంది. ఆయన బ్రాండ్ ఇమేజ్తో ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు ఎంత వెలిగిందో మనకు తెలుసు. అంటే ఒక రకంగా తెలుగు జాతికి ఒక 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 పెద్దలాంటోడు, మన తెలుగు జాతి అంటే ఈ కుటుంబానికి ఒక పెద్దలాంటోడు, ఆయన కుటుంబ పెద్దలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన్నే డైరెక్ట్గా జగన్ గారు అన్నారు. జగన్ గారు పార్టీ సభ్యులు అయితే ఇంకా నీచంగా మాట్లాడారు. అంటే వాళ్ళ స్థాయి అంతే, అంత స్థాయికి దిగజారి మాట్లాడారు. ఆఖరికి ఇక ఆయన ఎప్పటికీ వచ్చేస్తున్నారు ఇక అసెంబ్లీకి, ఈయన ఎలాగన్నా ఆపాలి, ప్రజల తరపున మాట్లాడేస్తున్నాడని నిర్ణయించుకుని వైసీపీ శ్రేణులు ఏం చేశాయంటే చివరికి ఆయన భార్య మీద దారుణమైన పదజాలం ఉపయోగించి ఆయన మానసికంగా కృంగదీసి ఇక అసెంబ్లీకి రానివ్వకుండా చేశారు. ఈ రోజున జగన్ గారు వచ్చి మీరు రండి, మీరు మాట్లాడండి, మీకు స్వతంత్రం ఉందని నేను చెప్పాను అని అంటే మరి అప్పుడు జరిగింది ఆంధ్రప్రదేశ్ మర్చిపోయారండి. అప్పుడే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతా ఉన్నాం? ఇప్పుడు కూడా మీరు ఒకవేళ అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి మీరు చేయాల్సింది ఏంటంటే అండి, మీరు ఎమ్మెల్యే గెలిచారు, మీతో పాటు ఇంకొక 10 మంది గెలిచారు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు. మీ 11 మంది ప్రతి అసెంబ్లీ సెషన్కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినప్పుడు అందరితో పాటు మీకు కూడా సమయం ఇస్తారు. సమయం ఇచ్చినప్పుడు మీరు మీ వాదన వినిపించాలి. వినిపించిన తర్వాత ఒకవేళ మీకు అసెంబ్లీలో ఎక్కువ సమయం లేదు అని మీరు భావిస్తే మీరు అసెంబ్లీ బయటకు వచ్చి ఇప్పుడు ఎలా పెట్టారు ప్రెస్ మీట్, అలా ప్రెస్ మీట్ పెట్టచ్చు. గంట మాట్లాడొచ్చు, 2 గంటలు మాట్లాడచ్చు. అప్పుడు చూసే ప్రజలకు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వట్లేదు, ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడనే విషయం అని అర్థమవుతుంది. అసలు మీరు చేయాల్సిన పనే మీరు చేయట్లేదు, మీరు అసెంబ్లీకే వెళ్ళట్లేదు. వెళ్లకుండా ఉండటానికి మీరు వెతికే దారులు ఇవని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉన్నారు, మీరే గవర్నమెంట్లో ఉన్నారు, అంతా మీరే రూలింగ్లో ఉన్నారు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అది నేను చెప్పే స్వామి, హీరో నువ్వే విలన్ నువ్వే అందాం అనుకున్నారు. కానీ చాలా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. హీరో నువ్వే విలన్ నువ్వే అంటే ప్రతిపక్ష వాడు విలన్ అవుతాడు, అప్పుడు మళ్ళీ నేను విలన్ అవుతానని హీరో నువ్వే అని గ్యాప్ ఇచ్చారు మహానుభావుడు. 2 పాత్రలు డబుల్ యాక్షన్. ఒక నువ్వు నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి, వాళ్ళంతా కలిపి అధికార. ఇప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడని అందరూ అంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడితే మీకు ఒక అరగంట మాట్లాడేది ఒక పావుగంట ఉందనుకోండి. ఆ పావుగంట మాట్లాడినా ఆ ప్రతిపక్షం తరపున జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓట్లు వేసిన వాళ్ళ హక్కుల గురించి మాట్లాడారనే ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి వాళ్ళకి. మీరు నాకు పలానా కుర్చీ వేస్తేనే వస్తాను,
పలానా డ్రింక్ ఇస్తేనే వస్తాను, లేకపోతే పలానా ఏదో చేస్తేనే వస్తాను, నేను వచ్చేటప్పుడు నాకు బ్యాండ్ మేళం పెడితేనే వస్తాను, ఇలాంటి రూల్స్ ఏం పెట్టకూడదండి. ఎందుకంటే మీ మీ బాధ్యత అది. మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు, మీతో పాటు కొంతమందిని ఎమ్మెల్యేలు గెలిపించారు, మీరు వెళ్ళాలి, మీ నియోజకవర్గాల సమస్యలను అక్కడ ప్రస్తావించాలి, ఆ ప్రజల తరపున మీరు మాట్లాడాలి. అది వదిలేసి మీరు రూల్స్ పెడతారేంటండి, మీరు డిమాండ్స్ చేస్తారేంటి? మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడితే వద్దంటారా? ఆ రోజున 20 మంది ఎమ్మెల్యేలే ఉన్నా సరే 23 మందిలో 4 మీరు తీసేసుకున్నా 19 మంది ఎమ్మెల్యేలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా మీ వైసీపీ వేట కుక్కల లాంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఆయన ఫేస్ చేసిన విధానం ఆంధ్ర ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. దానివల్లే కదా ఆయన ఈ రోజున 164 స్థానాలు తిరిగిలేని స్థానంలో కూడా కూర్చోబెట్టారు. మీరు ఆ ప్రయత్నం చేయకుండా మీరు ఎంతసేపటికి ఆయన ప్రతిపక్ష హోదా నేను ఇచ్చాను, ఇవాళ ఆయన సీఎం కావడానికి నేనే కారణం, ఆయన నేనే సీఎం చేశాను, ఆయన నేనే అవకాశం ఇచ్చానంటే కరెక్ట్గా లేదు సార్. సో దీని గురించి ఆలోచించుకోండి, ఆలోచించుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందైతే అసెంబ్లీకి వెళ్ళండి సార్.